హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు వాట్సాప్లో మీకు నచ్చినటువంటి థీమ్ని బ్యాక్గ్రౌండ్లో వాల్పేపర్గా ఏ విధంగా సెట్ చేయాలి, సో వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో నచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఫాంట్స్ వాల్పేపర్ థీమ్స్ని మీరు ఏ విధంగా సెట్ చేసుకోవాలి. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే, ముందుగా మీ యొక్క వాట్సాప్ని ఓపెన్ చేయండి. వన్స్ ఈ విధంగా వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సెట్టింగ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు చాట్స్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చాట్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే కంప్లీట్గా థీమ్స్ అండ్ ఇక్కడ మనకు డిఫాల్ట్ చాట్ థీమ్ అని కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ముందుగా నేను థీమ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ లైట్ మోడ్ అయితే కంప్లీట్ ఇక్కడ నేను సిస్టమ్ డిఫాల్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత నేను ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు డిఫాల్ట్ చాట్ థీమ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్స్ అలాగే ఇక్కడ థీమ్స్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీకు నచ్చినటువంటి థీమ్ పైన ఈ విధంగా ట్యాప్ చేసి మీకు నచ్చినటువంటి థీమ్ని మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా మీకు బ్యాక్గ్రౌండ్లో అయితే ఈ విధంగా కంప్లీట్ ఇక్కడ చూసుకోవచ్చు. మీకు బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా కంప్లీట్గా చేంజ్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మెసేజ్ స్టైల్ కావచ్చు, అలాగే మెసేజ్ బ్యాక్గ్రౌండ్లో కలర్ కావచ్చు. సో మీకు నచ్చినటువంటి కలర్ని మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా స్క్రోల్ చేస్తే మీకు ఏ కలర్ కావాలో దానిపైన జస్ట్ మీరు టిక్ మార్క్ పైన ట్యాప్ చేస్తే చాలు. సో మీకు నచ్చినటువంటి థీమ్ అయితే బ్యాక్గ్రౌండ్లో అప్లై అయితే అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఈ థీమ్ అయితే నాకు నచ్చింది కాబట్టి ఇక్కడ నేను చూడండి ఇక్కడ టిక్ మార్క్ పైన ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కీప్ మై ఎగ్జిస్టింగ్ వాల్పేపర్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత సెట్ థీమ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసేస్తే కంప్లీట్గా మనకైతే ఈ థీమ్ వచ్చేసి కంప్లీట్గా మనకైతే అప్లై అయితే అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్, చూశారు కదా, ఈ విధంగా మనకు చాలా రకాల థీమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఇంతకుముందు చూపెట్టాను కదా. సో ఈ విధంగా అనమాట. సో చూడండి, మీకు ఏది కావాలంటే దానిపైన వన్స్ విధంగా ట్యాప్ చేసి చాలు ఆటోమేటిక్గా మీకు నచ్చినటువంటి థీమ్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మనకి ఇది ఉంటుంది అనమాట నార్మల్గా. సో మీకు వేరేది కావాలంటే ఈ విధంగా ట్యాప్ చేసి ఇక్కడ దీనిపైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా చూడండి ఈ విధంగా ఇవి అయితే మనకు కంప్లీట్గా థీమ్ అయితే సెట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను బ్యాక్ వచ్చేసాను చూడండి. బ్యాక్ వచ్చి మీకు చూపిస్తాను చూడండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఏదో ఒక కాంటాక్ట్ లిస్ట్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో చూడండి, మీరు ఎలాంటి మెసేజ్ పంపినా సరే ఇక్కడ నుంచి చూడండి. సో ఈ విధంగా అయితే మీకు మెసేజ్ అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ కలర్లో అయితే మీకు మెసేజ్ అయితే వెళ్తుంది అనమాట. సో చాలా వండర్ఫుల్. సో బ్యాక్గ్రౌండ్ ఇది థీమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాని తర్వాత మొత్తం బ్యాక్గ్రౌండ్లో మీకు వాల్పేపర్ కూడా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. మళ్ళీ ఇక్కడ చాట్స్ సెక్షన్ ఓపెన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు డిఫాల్ట్ చాట్ థీమ్ ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ కలర్ చూసుకోవచ్చు. మనం అయితే ఇప్పుడు ఈ పింక్ కలర్ అయితే యాడ్ చేయడం జరిగింది కదా. దాని తర్వాత ఇక్కడ వాల్పేపర్ ఆప్షన్ ఉంటుంది. వాల్పేపర్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసే బ్యాక్గ్రౌండ్లో వాల్పేపర్ మీకు ఏ వాల్పేపర్ కావాలో ఆ వాల్పేపర్ కూడా మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, సో రకరకాల ఇష్టం వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఏది నచ్చితే దానిపైన జస్ట్ విధంగా ట్యాప్ చేస్తే చాలన్నమాట. బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు ఇక్కడ నుంచి ఈ వాల్పేపర్ కూడా సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, సో వండర్ఫుల్స్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చూడండి, ఒక బ్యాక్గ్రౌండ్ మనం సెలెక్ట్ అయితే చేసుకుందాం. సో ఈ బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ అయితే చేసాం. ట్యాప్ చేస్తే చూడండి మనకు ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్లో వస్తుంది అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ మెసేజ్ ఈ విధంగా పోతుంది. బ్యాక్గ్రౌండ్లో మనకు ఈ కలర్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ట్యాప్ చేస్తే మీరు చూసుకోవచ్చు మీకు ఏ బ్యాక్గ్రౌండ్ నచ్చిందో ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నుంచి ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా. సో ఈ విధంగా మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్స్ మీరు కంప్లీట్గా మీ యొక్క వాట్సాప్లో ఈ విధంగా థీమ్ అలాగే వాల్పేపర్ని సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.